సీఎం రేవంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత సీఎం రేవంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా ఛానల్తో సీఎంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు కాలువ సుజాత. రెడ్డి మీద అలాగే మరి తెలుగు సబ్స్క్రైబ్ అని దొంగతనంగా నడుపుతున్నటువంటి ఇద్దరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చినాం. నువ్వు దద్దమ్మ అని తెలుసు, కానీ పక్కలోడు ఎవడో చెప్తే నువ్వు మాట్లాడేటటువంటి మరీ అతి దరిద్రమైనటువంటి దద్దమ్మ అని ఇప్పుడే అర్థమైంది. ఏం మాట్లాడినావు నువ్వు, ఏం బయట పెడతావు? నేను మీడియా ముఖంగా నేను ఆ మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేను. కానీ ఆ దొంగకి నేను ఈరోజు ఇక్కడనే ఉన్న పోలీస్ స్టేషన్లో నేను ఎక్కడ పోను, ఈడే ఉంటారా, ఆధారాలు పట్టుకొని వస్తాను కదా, రా ఇప్పుడు రా, ఆధారాలు తీసుకొని నీ దగ్గర ఎంత దమ్ముందో ఎంత ధైర్యం ఉందో. ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ పౌరుడైనటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆధారాలు లేనివి నిరాధారాలైనటువంటి మాటలు మాట్లాడి పైగా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని అంటున్నాడు. దొంగ, నువ్వు చేసినటువంటి దొంగ పనులు అందరికీ తెలుసురా. ఫోన్ ట్యాపింగ్ తోని అన్ని మీ దొంగ బీఆర్ఎస్ వాళ్ళ అన్ని దొంగ పనులన్నీ బయటపడ్డాయి కాబట్టి, ఆని మాటలన్నీ బయటపడ్డాయి, వాని విషయాలన్నీ బయటపడ్డాయి కాబట్టి నిన్ను ఉసిగొలిపి మీడియా ముంగల కూర్చోబెట్టి నిన్ను మాట్లాడిస్తున్నటువంటి ఆ దొంగకి చెప్పు. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించి ప్రభాకర్ రావే డైరెక్ట్ చెప్తున్నాడు కదా, ఎవరైనా ఫోన్లో ట్యాపింగ్ చేయించిండో, నీ నాయకులందరూ ఫోన్లో ట్యాపింగ్ చేపిస్తే ఈ రోజు వచ్చి మా మీద నేర్పించిన మాటలన్నీ పక్కకున్న కేటీఆర్, నేను ఈరోజు ఎవరితోనైతే చాతగాని దద్దమ్మ, నీకు మాట్లాడి చేతగాక ఒక్కొంత కూసబెట్టి మాట్లాడుతున్నావు కదా, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నేను ఒక మహిళగా, నాయకురాలుగా, రాజకీయ నాయకురాలుగా నేను ఈరోజు నీకు సవాల్ ఇస్తున్నా. దమ్ముంటే నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి ఆరోపణ